హలో అండి. తులసి మొక్క గుబురుగా పచ్చగా ఏళ్ళ తరబడి ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వను వరల్డ్. ముందుగా తులసి కోట ఎంచుకునే దాంట్లో ఉంటుందండి. తులసి కోట కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోండి. తులసి కోటలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి. తర్వాత తులసి చెట్టుకి మొగ్గలు వస్తాయి కదండి, ఆ మొగ్గలు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకోవడం అంటే కత్తెర లాంటివి యూజ్ చేయకూడదండి, వాడకూడదు. అలా చేతి వేళ్ళతోటి స్మూత్గా తుంచేసుకోవాలి. అలా తుంచేసుకుంటే కొత్తగా చిగురుస్తాయండి, మళ్ళీ కొమ్మలు వస్తాయి. అలాగే ఇంట్లో తులసి మొక్కను పూజించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నశించి అదే సమయంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తులసి మొక్కని పూజించడానికి ఉత్తర మరియు ఈశాన్య దిక్కులు అత్యంత సానుకూలమైన ప్రదేశాలు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ దిక్కులో మాత్రం తులసి మొక్కని పెంచొద్దండి. అలాగే తులసి మొక్కని పూజించే సమయంలో తులసి మొక్క ఎట్టి పరిస్థితిలో వాడిపోకుండా నిద్రపోకుండా చూసుకోవాలి. అలాగే తులసి మొక్క పదే పదే నిద్రపోతుంది అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ ఉందని భావించి మరొక కొత్త మొక్కను తెచ్చి నాటుకోవాలి. అలా పదే పదే వాడిపోతుంటే ఇంటి యజమానికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందండి. అందుకని జాగ్రత్తగా తులసి మొక్క నిద్రపోకుండా చూసుకోండి. ఇంతే అండి. మా తులసి మొక్కకైతే నేను ఎరువులు మాత్రం ఏమీ వాడనండి. రైస్ వాటర్ ఉంటాయి కదా, రైస్ వాటరు వారానికి ఒకసారి చెట్టు మొదట్లో పోస్తానండి. అలాగే ఆవు పాలు ఉంటాయి కదా, గ్లాసులో 2-3 చుక్కల ఆవు పాలు వాటర్ కలిపి చెట్టు మొదట్లో వేస్తానన్నమాట. నా తులసి మొక్క నాటి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. నేనైతే ఇలాగే చూసుకుంటాను. వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్